ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి రాణి. బస్సులో పాడిన పాట ఒక్కసారి మా కోసం పాడవా రాజు? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదా. ఏమమ్మా మాటలు రావా నీ కొడుకు అన్నాడు. మాటలు ఎందుకు రావు సారు, పాటలు పాడతాడంటే ఆయన ముంగల ఆయన పాట పాడాడు. నెల్లూరి నరజాణ నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు బలగా నన్ను కొంచెం. మీ అమ్మ రుణం ఎట్లా తీసుకుంటాడు అంటే ఆ కన్నులు ఇవేం రుణం తీసుకుంటాడు. నేను కానికి బాకీ కానీ నాకేమాడు బాకీ. ఆర్టీసీ బస్లో పాట పాడి ఫుల్ ట్రెండింగ్ అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మనకి సింగర్ రాజు గురించి మనం వింటూ ఉన్నాము, ఆయన పాటలు మనం వింటూ ఉన్నాము. చాలా అద్భుతంగా పాటలు అయితే పాడుతున్నారు. మరి అటువంటి రాజు వాళ్ళ ఇంటికి అయితే మనం వచ్చేసాము. వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అలాగే రాజుతో కూడా మనం మాట్లాడదాము. ఆయనకి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు తన కెరీర్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ తమన్ గారి గురించి మనకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా ఒక అవకాశం ఇచ్చారని కూడా మనం వింటూ ఉన్నాము. సో అది ఎంత వరకు వాస్తవం, ఇంకా ఇలాంటి ఆఫర్స్ ఏమేమి వస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ అయితే మనం రాజు గారి ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో చూస్తున్నారు కదా, రాజు వాళ్ళ ఇంటి లోపలికైతే మనం వచ్చేసాము. ఇల్లంతా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఒక మంచి పాత ఇల్లు, పెంకుటిల్లు కాబట్టి మనకి ఇలా కూడా ఎంత చక్కగా అనిపిస్తుంది. లోపలికి వెళ్దాము ఫస్ట్, రండి. ఓకే, సో వచ్చేసాం లోపలికి. ఇదంతా కూడా మనకి మట్టితో కట్టేవాళ్ళు కదా పాత ఇల్లు, ఆ పాత ఇల్లు అనమాట. సో గేట్ డోర్ లోపల నుంచి వచ్చేసాము. ఇది వచ్చేసి నాకు తెలిసి హాల్, అటువైపు ఇంకో రూమ్ ఉంది, వెళ్దాం పదండి. పైన చూడండి మొత్తం కర్రలతో, పాతకాలం ఇల్లు ఇలానే కర్రలతోటి ఇంకా పెంకులతో కట్టేవాళ్ళు. సమ్మర్ అయినా వింటర్ అయినా చల్లగా ఉంటాయి. కొంచెం పాత పడిపోయింది ఇల్లంతా కూడా. ఈ రూమ్ చూడండి, నిజంగా ఈ ఇళ్ళల్లో ఎలా ఉంటున్నారో ఏమో అండి. చూడండి పైన అంతా రూఫ్ అంతా కూడా పాడైపోయింది. వర్షం పడితే ఇల్లంతా కూడా వాటర్ వచ్చేస్తాయి. రాజు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా, ఇల్లు కూలిపోతుంది, కొంచెం పెచ్చులుగా ఊడిపోతుందని. ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది మనకి. వర్షం పడితే నాకు తెలిసి ఇదంతా కూడా కురుస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా. ఇదనమాట ఈ రూమ్ పరిస్థితి. అటువైపు ఇంకో రూమ్ కూడా ఉంది, అటు కూడా వెళ్దాం రండి. ఇది హాల్, పక్కన టీవీ. ఓకే, సో ఇక్కడ రూమ్ ఉంది. ఇక్కడ ఏం పరిస్థితి ఉంది చూద్దాం. డోర్లు అన్నీ చిన్నగా, పాతకాలం కట్టడాలు మొత్తం కూడా. అప్పట్లో ఈ సిమెంట్ అనేవి లేకుండా జస్ట్ ఇట్లా మట్టితో కట్టేవాళ్ళు అనమాట. అయినా కూడా ఇల్లు చాలా స్ట్రాంగ్ ఉండేవి. ఇన్నేళ్ళు అయినా కూడా ఇంకా ఉందంటే చూడు ఎంత గట్టిగా ఉందో. కానీ ఇవన్నీ కూడా కూలిపోయినాయి. ఇంకా ఇక్కడ నాకు తెలిసి ఎవరు ఉండే పరిస్థితి ఏం లేదు. వర్షం వచ్చిందంటే ఇల్లంతా మొత్తం ఇంకా పచ్చిగా వాటర్ అంతా ఇదైపోతుంది. హాల్ ఒక్కటి మాత్రమే బాగుందని చెప్పాలి. ఇంకా సో ఇదంతా చూస్తుంటే నిజంగా ఎంత పేదరికంలో ఉన్నారు అనిపిస్తుంది. ప్రతి మనిషికి కూడా ఉండడానికి ఒక చిన్న ఇల్లు, ఎంతో కొద్దో గొప్ప ఉండడానికి ఇల్లు ఉండాలి. అట్లాంటిది ఇల్లు మాత్రం చాలా పాతది. సో అంత ఎట్లా అంటే పాడైపోయింది. ఇంకా దీన్ని చేయించాలంటే కూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు అని రాజు కూడా చెప్పాడు కదా. ఏదో కొంచెం సినిమాలో ఒక పాట పాడే అవకాశం, ఏదో కొద్దిగా అవకాశాలు వస్తేనన్నా కూడా ఆయనకి ఆర్థిక పరిస్థితి బాగుపడితే, కొంచెం డబ్బు వస్తే ఇల్లుని మంచి చేసుకోవాలి అనేది ఆయన తపనగా మనకు కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఇంకా ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళిపోదాము రండి. ఈ ఉన్న 3 రూముల్లో కూడా ఈ హాల్ ఒక్కటే కొంచెం పర్వాలేదు అనుకోవాలి. అండ్ అందులో కూడా ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంత పెచ్చులు వచ్చేసి మొత్తం పాత పడిపోయింది. ఇంకా కూల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూలిపోతుందో ఏమో అన్న భయంతోనే వీళ్ళు బతుకుతున్నారని చెప్పాలి.